నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరిలోని పౌర గ్రంథాలయం వద్ద ఉన్నాం. ఈ గ్రంథాలయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలకే నమూనా గ్రంథాలయంగా నిలుస్తుంది. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవతో ఈ నమూనా లైబ్రరీని తీర్చిదిద్దారు. ఇక్కడైతే వేసవి శిక్షణా శిబిరం జరుగుతుంది. ప్రస్తుతం ఈ శిక్షణా శిబిరంలో దాదాపు 160 మంది పైగా విద్యార్థులు వచ్చి వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షిద్దాం. గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలోని మంగళగిరి ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం విజయవంతంగా కొనసాగుతోంది. గత ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమైన ఈ వేసవి విజ్ఞాన శిబిరంలో 160 మందికి పైగా 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు పాల్గొంటున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు కొనసాగే ఈ వేసవి విజ్ఞాన శిబిరంలో పాఠశాల విద్యార్థులకు కార్టూన్లు, డ్రాయింగ్, చెస్, స్టోరీస్, పేపర్ క్రాఫ్ట్స్, మట్టితో బొమ్మలు చేయటం, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ క్లాసెస్ విభాగాల్లో క్లాసులు జరుగుతున్నాయి. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ ప్రత్యేక చొరవతో పాఠశాల విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఆయా విభాగాల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. మంగళగిరి పౌర గ్రంథాలయం అధికారి మల్లంపాటి సీతారామయ్య, సిబ్బంది ఎన్ ఆరోగ్యం, ఎస్కే అబ్దుల్ అహ్మద్ పర్యవేక్షిస్తున్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ పాఠశాల విద్యార్థులు క్రమం తప్పకుండా వేసవి శిక్షణా తరగతులకు హాజరవుతున్నారు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలోని పౌర గ్రంథాలయం రాష్ట్రంలోనే ఓ మోడల్ గ్రంథాలయంగా తీర్చిదిద్దారు. పాఠశాల విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ ఉపాధ్యాయులు బోధిస్తున్న ఆయా అంశాలను శ్రద్ధగా ఆలకిస్తున్నారు. అలాగే మంగళగిరిలోని పౌర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని కర్నూలు, కృష్ణా జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్లు సందర్శించారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు, గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భీమినేని వందనాదేవి ఈ వేసవి విజ్ఞాన శిబిరాన్ని సందర్శించారు. మంగళగిరి పౌర గ్రంథాలయంలో గత ఏప్రిల్ 28న ప్రారంభమైన వేసవి విజ్ఞాన శిబిరం జూన్ 6వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో మంగళగిరి టైమ్స్ గురువారం ఉదయం వేసవి విజ్ఞాన శిబిరాన్ని సందర్శించి పాఠశాల విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిబిరంలో జరుగుతున్న శిక్షణా తరగతుల తీరుతెన్నులను పరిశీలించింది. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను గ్రంథాలయ అధికారి నుంచి పలు విషయాలను సేకరించడం జరిగింది. ఆ వివరాలను వీక్షించగలరు. నా పేరు వేద్య. నేను 4వ తరగతి నుంచి 5వ తరగతి వెళ్తున్నాను. నేను పెద్ద కోనేరు స్ట్రీట్ దగ్గర ఉంటున్నాను. నేను అరవింద మోడల్ స్కూల్ మంగళగిరిలో చదువుకుంటున్నాను. మా నాన్న పేరు వెంకటేశ్వరరావు, బిజినెస్ చేస్తున్నాడు. మా అమ్మ పేరు విజయలక్ష్మి, హౌస్ వైఫ్ చేస్తుంది. ఇక్కడ మాకు సమ్మర్ క్యాంప్ ట్రైనింగ్ నేర్పిస్తున్నారు. ఇక్కడ మేము చాలా కథలు నేర్చుకుంటున్నాము, డ్రాయింగ్ నేర్చుకుంటున్నాము మరియు కథలు చదువుతూ ఎలా మాట్లాడాలో కూడా నేర్చుకుంటున్నాము. ఇక్కడ మాకు వస్తే మేమే హ్యాపీగా ఉంటున్నట్టుంది. రిత్విక తను ఒక్కటే. నాకు ఎలా ఫీల్ అవుతున్నావు ఇక్కడ రావడం పట్ల? హ్యాపీగా ఉన్నావా? ఏమన్నా నేర్చుకున్నావా? నీకు తెలియని విషయాలు ఏమన్నా తెలుసుకోగలిగావా? ఏమేమి తెలుసుకోగలిగావు? కొత్త పదాలు, కొత్త కథలు, తెలుగు ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. ఇక్కడ రావడం వల్ల నీకు యూస్ఫుల్ అనిపించిందా? బాగా. మరి ఎవరికి థ్యాంక్స్ చెప్తారు? ఇక్కడ ఉన్న అందరు టీచర్స్, సార్స్కి థ్యాంక్ యూ.
నా పేరు జోగేంద్ర. నేను 4వ తరగతికి వెళ్తున్నాను. మై ఫాదర్ నేమ్ ఇస్ సాంబశివరావు. మా మదర్ నేమ్ ఇస్ అరుణకుమారి. మా ఫాదర్ది శారీ షాప్. మా మదర్ హౌస్ వైఫ్. మై సిస్టర్ నేమ్ ఇస్ మహేశ్వరి. మై సిస్టర్ నేమ్ ఉమాలక్ష్మి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కథలు నేర్చుకున్నాను. కథలు చెప్తున్నారు. ఫీజబుల్గా ఉంది ఇక్కడ. అన్నీ నేర్పిస్తున్నారు. ఆపోజిట్ వర్డ్స్, తెలుగు రైటింగ్, మాట్లాడటం నేర్పిస్తున్నారు. డ్రాయింగ్ రాయటం కూడా నేర్పిస్తున్నారు. ఇక్కడికి వచ్చాక ఇంప్రూవ్మెంట్ ఉందా నీలో? ఎస్ సార్, ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. ఉందా? ఎస్ సార్. ఏమేమి నేర్చుకోగలిగావు? కథలు నేర్చుకోగలిగాను. తెలుగు చదవగలను. తెలుగు రాయగలను. ఈ నేర్చుకున్నా సార్. ఇక్కడికి వచ్చాక ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? ఎస్ సార్. ఎవరెవరు అయ్యారు? సిద్ధు. ఎంతమంది అయ్యారు ఫ్రెండ్స్? ముగ్గురు అయ్యారు సార్. ముగ్గురు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారా? ఎస్ సార్. ఎలా ఉంది ఇక్కడ నీకు? చాలా పీస్ఫుల్ గా అన్ని నేర్పిస్తున్నారు సార్. ఇంటి దగ్గర గొడవ చేయటం మానేసావా? ఇక్కడ వచ్చా డిసిప్లిన్ వచ్చిందా? ఎస్ సార్. ఇంకా తెలియని విషయాలు తెలుసుకోగలిగావా? ఎస్ సార్. ఎలా ఉంది లైబ్రరీ? చాలా పీస్ఫుల్ గా ఉంది సార్. బాగుందా? బిల్డింగ్ అంతా సార్ చాలా చక్కగా ఉందా? ఎస్ సార్. ఎవరు కట్టించారో తెలుసా? ఎవరు? నారా లోకేష్ గారు. అక్కడ ఓలేదుందా మనకు అనవసరం, కాన్సెంట్ ఉందా మనకు అనవసరం. ఓన్లీ సౌండ్ సౌండ్ బేస్డ్ ఓవెల్స్. ఏ అనేది సౌండ్. చిన్నప్పుడు మనకి ఏం చేస్తారు, ఏ కనుక వస్తే ఏ రావటం కాదు ముఖ్యం. హౌ యు ఆర్ ప్రొనౌన్సింగ్ ఇస్ ద బేసిక్. హెచ్ఓ యు ఆర్ ఎట్లా పలుకుతున్నావు తెలుగులో? ఆ పలుకు అంటే ఆ నుంచి ఆ వరకు కనుక వస్తే ఏ అనిపిస్తుంది. ఇట్లాగే మనం ఇప్పుడు ఈ సబ్జెక్టులో ఇంకో సబ్జెక్టులో కట్టామండి. వచ్చిన ప్రమాదం మరి ఎంపీలో హౌ యు ఆర్ ప్రొనౌన్సింగ్? ఎంపీ అంటున్నావా, ఎంపీ అంటున్నావా? అంటే పీ ముందర ఏ సౌండ్ వస్తుంది? ఏ ఎం ఎం. అంతేగాని ముందు రాసుగా ఎంపీ అంటలేదుగా ఎంపీ అంటే ఎంలో ఏముంది కలిసి? ఇట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ ఈ అంటే ఎం. ఈ ఉందా ఎంపీలో? ఎంపీ ఉంది కాబట్టి ముందు ఏమొస్తుంది? ఎమ్మెల్యే ఉంది. ఎమ్మెల్యేలో ఏమవుతుంది? ఎం ఉంది కదా, యాన్ ఎమ్మెల్యే, యాన్ ఎంపీ. అడగచ్చు సార్ ఎం ఉంది కదా, కాన్ఫిడెంట్ కదా, మరి మా అనేది అల్లులోకి పోయింది కదా. అల్లులు కాదు, అచ్చులు కాదు, సౌండ్ ముఖ్యం. అట్లాగే హెచ్ఓయుఆర్ హెచ్ ముఖ్యం కాదు. నువ్వు పలికేటప్పుడు ఏం పలుకుతున్నావు? కాబట్టి I took an hour for spoken English. నేను స్పోకెన్ ఇంగ్లీష్ 1 గంట తీసుకున్నాను. అంటే I took ఏ అవర్ అంటే మీకు తెలియదు, అలాగే అంటారు కానీ ప్లాన్. సో హెచ్ తర్వాత హెచ్ఈఏ హెచ్ఈఐఆర్ ఏ మనం ఏఐఆర్ ఎయిర్ అదేమో ఎయిర్ ఏఐఆర్ హెచ్ఈఐఆర్. తర్వాత ఏం రాశావు? నెక్స్ట్ వన్ ఈజ్ ఆనర్. ఆనర్ ఇక్కడ మళ్ళీ ఇంకొక రూల్ వచ్చింది. డిఎస్కే శర్మ ఫ్రమ్ మంగళగిరి. నేను ఇదివరకు ఆర్టీసీలో 36 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత నేను ఈ టీచింగ్ సైడ్ వచ్చాను. ఐ డిడ్ మై ఎంఏ ఇన్ ఇంగ్లీష్. తర్వాత రిటైర్మెంట్ లైఫ్ ఎట్లా గడపాలి అని ఒక ఆలోచన ఇచ్చినప్పుడు ఐ జాయిన్డ్ ఇన్ 3 ప్రైవేట్ స్కూల్స్.
మొత్తం 12 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను. తర్వాత గడిచిన 7 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీలో సమ్మర్ క్లాసెస్లో నేను ఇది 8వ సంవత్సరం, 7 సంవత్సరాలు బట్టి వస్తున్నాను. ఇక్కడ ఈసారి ఈ క్లాసులో ప్రత్యేకత ఏంటంటే మన గౌరవనీయమైనటువంటి మంత్రి గారు అసలు మేము ఊహించని విధంగా ఈ మొత్తాన్ని రూపురేఖలు మారిపోయినాయి. ఇది వరకు మేము 7 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాము. ఇవాళ చాలా చక్కగా గ్లాస్ డోర్స్, సెంట్రలైజ్డ్ ఏసీ, కంఫర్టబుల్ చైర్ ఇవన్నీ ఉండటం వల్ల సుమారు 160 మంది పిల్లలు వస్తున్నారు. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చాలా చక్కగా అందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు. దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ మినిస్టర్ లోకేష్ సార్. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ లైబ్రరీ స్టాఫ్ సార్ కానీ వీళ్ళందరూ చాలా కోఆపరేషన్ ఇస్తున్నారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనింగ్ క్లాసెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను గత 3 ఏళ్లుగా ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ టీచర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా బాగా మమ్మల్ని ట్రీట్ చేసేవారు. ఇక్కడ చాలా కాంపిటీషన్స్ జరిగాయి ఇంతకు ముందులాగా. ఇప్పుడు కూడా ఇక్కడ సమ్మర్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ స్పోకెన్ కానీ, క్రాఫ్ట్ వర్క్స్ కానీ, కంప్యూటర్ లెర్నింగ్ కానీ బాగా నేర్పిస్తున్నారు. అవన్నీ మాకు చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. నేను ముందుగా ఉన్న ఇంగ్లీష్లో పూర్, ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ క్లాసెస్కి వచ్చి చాలా బాగా నేర్చుకుంటున్నాను. మాకు ఫ్యూచర్లో కూడా అవి చాలా బాగా యూస్ అవుతాయి అని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నాలాగే చాలా మంది వస్తున్నారు. నేను ఇక్కడ ట్రైనింగ్ కోసం వచ్చాను. విత్ ఇన్ ఇయర్స్ నేను కూడా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇద్దామని అనుకుంటున్నాను. అది నా కళ. నేను దాన్ని నెరవేర్చుకుంటాను. ఇంకా నా పేరు రేష్మి. నేను 10వ తరగతి చదివి 579 మార్క్స్ తెచ్చుకున్నాను. నేను చదివే స్కూల్ పేరు ఎస్ఎల్ఎన్ చైతన్య హై స్కూల్. మాకు ఇక్కడికి వచ్చి చాలా బాగా నేర్పిస్తున్నారు అందరికీ కృతజ్ఞతలు. నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐటీ మినిస్టర్గా ఉండి మాకు ఇంత చక్కగా లైబ్రరీ కట్టించినందుకు. ముందుగా ఉన్నట్టు ఇక్కడ లేదు, చాలా బాగా మార్పులు చేశారు. మాకు చాలా మంచి ఎన్విరాన్మెంట్లో చదివిస్తున్నారు. బయట ఎండగా ఉందని మాకు చక్కగా ఏసీలు కూడా పెట్టించారు. థ్యాంక్ యూ సార్. నా పేరు మల్లంపాటి సీతారామయ్య అండి. మంగళగిరి పౌర గ్రంథాలయంలో లైబ్రరీగా పనిచేస్తున్నాను. 28/4/2026 నుండి 6/6/2026 వరకు వేసవి శిక్షణా శిబిరములు నిర్వహించమని మా విద్యాశాఖ మంత్రులు మాన్య శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ మంగళగిరి పౌర గ్రంథాలయంలో సమ్మర్ క్లాసులు నిర్వహిస్తున్నాము. ఈ సమ్మర్ క్లాసులు సుమారుగా 160 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. అనూహ్యమైన స్పందన మంగళగిరి పౌర గ్రంథాలయంలో వచ్చుతున్నది. ఇక్కడ మనం ముఖ్యంగా ఇంగ్లీష్ రీడింగు, స్పోకెన్ ఇంగ్లీషు, క్రాఫ్ట్స్ అట్లాగే ఇవన్నీ కూడా నేర్పుతున్నాము. ఇక్కడ ఇవన్నీ కూడా తల్లిదండ్రులను కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. మెయిన్ ఏంటంటే చరవాణిని వదిలిపెట్టు పుస్తకాంతో నేస్తంగా చేయమని, పుస్తకాన్ని చదవమని కూడా పిల్లలకి చెబుతూ ఎక్కువగా దీనికి ఆకట్టుకునే విధంగా ఇక్కడ చెప్తున్నాము. ఫ్యాకల్టీ కూడా 7 మెంబర్స్ వచ్చి ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చెప్తున్నారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం.